Hi, this is Dr. Anusha, consultant at Dr. Vijay's Cosmetology and Hair Transplantation Center. సో ఈ రోజు మనం ఫిల్లర్స్ గురించి తెలుసుకుందాం. సో వాట్ ఆర్ దీస్ ఫిల్లర్స్? ఫిల్లర్స్ అనేవి ఇవి ఒక జెల్ బేస్డ్ సబ్స్టెన్సెస్ అండి. వీటిని మనం ఈ స్కిన్ లోకి ఇంజెక్ట్ చేస్తాం. సో దేనికి ఈ ఫిల్లర్స్ అనేవి యూజ్ చేస్తాం? జనరలీ ఏజింగ్ ప్రాసెస్ లో ఈ ఫైన్ వ్రింకిల్స్ కానీ, ఈ నేజోలేబియల్ ఫోల్డ్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రౌన్ లైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కనిపించకుండా ఉండడానికి, నెక్స్ట్ వాల్యూమ్ రెస్టోర్ చేయడానికి ఆర్ వాల్యూమ్ ఎన్హాన్స్ చేయడానికి, నెక్స్ట్ ఏదైనా ఫేస్ లో ఏదైనా పార్ట్ ని ఆగ్మెంటేషన్ చేయడానికి ఈ ఫిల్లర్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. సో దేనికి మోస్ట్ కామన్ గా యూజ్ చేస్తామంటే for the fine wrinkles, for nasolabial folds, నెక్స్ట్ పర్ ఫిల్లింగ్ కి యూజ్ చేసుకోవచ్చు, చిన్ ఆగ్మెంటేషన్ కి, నోస్ ఆగ్మెంటేషన్ కి, ఇవన్నిటికి మనం ఈ ఫిల్లర్స్ అనేవి యూజ్ చేయొచ్చు. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్లర్స్? సో ఫిల్లర్స్ అనేవి న్యాచురల్ అవ్వచ్చు, సెమీ సింథటిక్ అవ్వచ్చు, అండ్ సింథటిక్ ఫిల్లర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. హౌ మెనీ మంత్స్ ఆర్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ డూ దిస్ ఫిల్లర్స్ స్టే అంటే డిపెండింగ్ అపాన్ ద మెటీరియల్ వీఆర్ యూజింగ్, అంటే అవి న్యాచురల్లీ అవైలబుల్ లేదంటే సింథటిక్ ఫార్మా, దాన్ని బట్టి చూసి దాని లైఫ్ టైం అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ టెంపరరీ, సెమీ పర్మనెంట్ అండ్ పర్మనెంట్. టెంపరరీ అంటే ఫర్ అరౌండ్ మనం ఇంజెక్ట్ చేసిన ఆ ఫిల్లర్ 6 to 12 months వరకు ఉంటుంది. సో అగైన్ 6 to 12 months తర్వాత మళ్ళీ మీరు రిపీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే సెమీ పర్మనెంట్ అయితే 1 to 2 years వరకు ఉంటుంది. ఇఫ్ పర్మనెంట్ అంటే గ్రేటర్ దాన్ 2 years దాటి కూడా ఆ ఫిల్లర్ అనేది ఉంటుంది. సో ఆఫ్టర్ దాట్ మళ్ళీ మీరు రిపీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎంత టైం తీసుకుంటుంది జనరల్ గా ఆ ప్రొసీజర్ అనేది చేయడానికి? ఇది విత్ ఇన్ 30 minutes లో ఈ ప్రొసీజర్ అయిపోతుందండి. ఏమీ లేదు, క్లయింట్ అనే వాళ్ళు లోపలికి వస్తారు, జస్ట్ ఏ పార్ట్ లో అయితే వాళ్ళకి ఫిల్లర్ కావాలి, ఎక్కడైతే ప్రాబ్లం ఉన్నదో వాళ్ళు కన్సల్టెంట్ చూపించుకొని నెక్స్ట్ సో ఇమీడియట్ గా డిసైడ్ అవ్వగానే మనకు అక్కడ ఎక్కడైతే మనకు కావాలో అక్కడ పెయిన్ తెలియకుండా ఒక లోకల్ ఎనెస్టిక్ అనేది ఇంజెక్ట్ చేస్తారు, ఆర్ఎల్స్ అప్లై చేస్తారు. అప్లై చేసి ఏదైతే ఈ ఫిల్లర్ ఉందో మనకి ఎక్కడైతే ఇంజెక్ట్ చేయాలో అక్కడ మనం ఇంజెక్ట్ చేసేసి రిక్వైర్డ్ క్వాంటిటీ అనేది ఇంజెక్ట్ చేసి రిమూవ్ చేసేస్తాం. ఇదంతా విత్ ఇన్ 30 minutes లో అయిపోతుంది. అండ్ ఇమీడియట్ గా కూడా మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి ఎక్స్ట్రా ప్రికాషన్స్ ఏమీ అక్కర్లేదు. జస్ట్ నార్మల్ డే టు డే యాక్టివిటీస్ అనేది మీరు పర్ఫామ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. డూ లైక్ అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్.